హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ఇంకా లాస్ట్ డే అనమాట ట్రిప్లో. ఇప్పుడు ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళిపోతాం. వైజాగ్ వెళ్ళే దారిలో ఎక్కడెక్కడికి వెళ్తాం ఏంటి అనేది ఈ వ్లాగ్లో చూపిస్తాను. అయితే ఈ ఛానల్ కూడా ఇదే ఫస్ట్ టైం అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ముందు మీకే వస్తుంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయదు, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెళ్ళిపోదాం అలాగే. వెళ్ళిపోదాం అనొచ్చు. ఓకే అనుకున్నా. ఓకే, మనం ఏంటి అంటే ఇప్పుడు మినీ టిబెట్కి అయితే వెళ్ళబోతున్నాము. అదే అక్కడ ఏం ప్లేస్కి అంటే కనుక జిరాంగో అనే టెంపుల్కి వెళ్ళబోతున్నాం అనమాట. ఇది వచ్చేసి చంద్రగిరి టౌన్ దగ్గర నుంచి మనం ట్రావెల్ చేసినట్లయితే జస్ట్ ఈ బుద్ధిస్ట్ మానిస్ట్రీకి రీచ్ అవ్వడానికి జస్ట్ 4 కిలోమీటర్స్ అంతే అనమాట. అదే చంద్రగిరి బస్ స్టాప్ నుంచి అయితే మనకి 8 కిలోమీటర్స్ అవుతుంది. వన్స్ ఈ ప్లేస్కి రాగానే మాకు ఎంత బాగా అనిపించింది అంటే అసలు ఆ సైలెన్స్ మనము చాలా రేర్గా చూస్తాం. అన్ని టెంపుల్స్లో ఇంతలా మాత్రం అస్సలు ఉండదు. ఓన్లీ వాళ్ళు ఏదైతే ఒక మంత్రం చదువుతారో అదే మొత్తం రిపీటెడ్గా అన్ని సౌండ్స్ ఇంకా అదే వస్తున్నాయి అన్నమాట. చాలా బాగా అనిపించింది. ఓం ఓం అనే ప్రతి చోట కూడా వినిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, ప్రతి చోట కూడా ఎంత నీట్గా ఉందంటే బిల్డింగ్ మొత్తం మనకి ఎక్కడ కూడా ఇట్లా ఉంది ఏంటి అని అనిపించేది లేదనమాట. చాలా బాగుంది అసలు. అంతేకాదు మేము ఏంటి అంటే కనుక ఇక్కడ చాలాసేపు అయితే మేము ఇక్కడ కూర్చోవడం జరిగింది. అండ్ మాకు కూడా చాలా బాగా అనిపించింది, చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇక్కడ పిల్లలు కూడా చాలా మంది అయితే ఆడుకుంటున్నారు. అండ్ వీళ్ళు చూసారు కదా, వీళ్ళ యొక్క వేషధారణ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ వీళ్ళ కల్చర్ ఇంతే. అండ్ మన కల్చర్ కాకుండా వేరే ప్లేస్కి ఎక్కడికైనా ఇలా వచ్చాము అంటే మనకి ఎలా అనిపిస్తుంది అంటే చాలా బాగుంది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇలా ప్రేయర్ అంతా అయ్యే వరకు కూడా మేము ఇక్కడనే ఉన్నాం అనమాట. అండ్ ఇక్కడ నుంచి కొంతసేపు మేము అలా కూర్చుని అక్కడి నుంచి అయితే మేము ఇంకా స్టార్ట్ అయిపోదాం రిటర్న్ అని చెప్పేసి వెనక్కి అయితే తిరిగి వెళ్ళిపోతున్నాం అనమాట. కానీ ప్లేస్ మాత్రం బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్లేస్ అనమాట ఇదైతే.
అలాగే అక్కడి నుంచి రిటర్న్ అయిపోయి మేమైతే కసాడా వాటర్ ఫాల్కి అయితే వస్తున్నాం అనమాట. ఇంకా కొంచెం ముందుకు రావాలి. ఇప్పుడు మనం ఏదైతే జిరాంగ్ టెంపుల్కి వెళ్ళామో ఆ టెంపుల్ నుంచి కొంచెం ముందుకైతే రావాలి. అండ్ ఈ వాటర్ ఫాల్ ఎట్లా ఉండబోతుంది ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చూసేయండి. అండ్ ఇక్కడైతే చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. చాలా వరకు మనకి తెలియని వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా బోర్డు చూసుకుని వెళ్ళడం తప్ప మనకైతే ఏం తెలియదు అనమాట. చూసారు కదా ఈ వాటర్ ఫాల్ అంతా కూడా ఎట్లా ఉందంటే, అంటే వాటర్ ఫాల్ అంటే ఆ వాటర్ ఫాల్ మనం ఊహించుకున్నట్లయితే ఏం లేకుండే చాలా వరకు ఏంటంటే ఇంకా ఇక్కడ వాటర్ పైనుంచి అంతా వాటర్ బాగానే ఉంది. ఇంకా ఆ కింద నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఎలా అంటే మట్టి అనమాట, ఫుల్ మట్టితో ఉన్న వాటర్ ఇదంతా కూడా. సో ఇక్కడ చాలా నాచుగా ఉంది. మనం సరిగ్గా వెళ్ళకపోతే కనుక జారైతే పడిపోతాం. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడికి వచ్చి చూసేంత బ్యూటిఫుల్ ప్లేస్ అయితే మాత్రం ఏం కాదు, కానీ రావచ్చు ఒకసారి అట్లీస్ట్ విజిట్ చేయడానికి రావచ్చు. చుట్టుపక్కల మనకి ఎవరు జనాలు అయితే అసలు చాలా తక్కువ అనమాట, ఎంతమంది ఏం కనిపించరు. రిటర్న్ వచ్చేసి దారిలో చూడండి ఇట్లా పాము కనిపించింది. పాపం ఏదో బండి నాకు తెలిసి ఏదో వెళ్ళిపోయింది అనుకుంటా, అట్లా ఉండిపోయింది, ఇటు అటు కూడా మూవ్ అవ్వలేదు. బట్ బతికి అయితే ఉంది కానీ అసలు అటు ఇటు మూవ్ అవ్వలేదు అనమాట. నేను ఇలా ఫస్ట్ టైం రోడ్ మీద అయితే స్నేక్ని చూస్తున్నాను, కొంచెం భయం వేసింది. కానీ మేమైతే లోపల ఉన్నాం కానీ బట్ మాకు ఎందుకు కొంచెం అయితే భయం వేసింది. అండ్ చాలాసేపు దాన్ని కదిలించడానికి ట్రై చేసాం కానీ అది అసలు కదలట్లేదు. మేబీ దానికి ఏమైనా గట్టిగా ఎక్కువ దెబ్బ తగిలినట్టుంది, మాకైతే అట్లా అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ నుంచి అయితే కొంతసేపు ఇట్లా చూసి ఏమైనా కదులుతుందేమో అని మేము ట్రై చేసి ఇంక ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఇప్పటిదాకా మనం ఏంటంటే ఒడిషా బార్డర్లో ఉన్నాము, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏపీ బార్డర్కి అయితే వచ్చేసాము. అండ్ ఏదైనా ఏపీ అంటే ఏపీయే అబ్బా. అండ్ ఇక్కడ నుంచి అయితే మేము వచ్చేసి వైజాగ్ రూట్ మీద కదా వచ్చేది, అందుకని జస్ట్ అలా బీచ్ సైడ్ నుంచి వద్దాము అనుకుని అట్లా వచ్చాం అనమాట. అండ్ మాకైతే బీచ్ వ్యూ ఎప్పుడు కూడా మాకు చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ ఉన్న అందరూ కూడా బీచ్ వ్యూకి మంచి ఫేవరెట్స్ అనమాట. అండ్ చూసారు కదా ఈ రోడ్ అంతా కూడా ఎంత నీట్గా ఉన్నాయో, మనం అస్సలు ఇబ్బంది పడక్కలేదు. ఈ ఒడిషా సైడ్ వచ్చినప్పుడు రూట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మనకి ఏంట్రా బాబు రూట్లు ఇట్లా ఉన్నాయి, అరకు వెళ్ళినప్పుడు చూసినట్టు రూట్లు అయితే అస్సలకి కాదనమాట. చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది కూడా. అలాగే మనం వచ్చేసాము కరెక్ట్గా బీచ్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేస్తున్నాము. అండ్ ఇది వచ్చేసి భీమిలి బీచ్ అనమాట. నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది, కొంతసేపు ఉందాం అనిపించింది కానీ బయట దిగి, కాకపోతే ఎండ అసలు ఎంత దారుణంగా ఉందంటే మాకు అనిపించింది ఏంటంటే వద్దు, జస్ట్ వెళ్ళి ఒక వీడియో తీసుకొచ్చేస్తానని చెప్పేసి నేను ఒక్కదాన్నే వచ్చి వీడియో తీసుకుని మళ్ళీ అయితే వచ్చాను. చాలా ఎండగా ఉంది, అలా బయట అంత ఎండలో తిరగడం కూడా అసలు మంచిది కాదు. బికాజ్ లక్కీ కూడా ఉన్నాడు మాకు, అండ్ లక్కీ నేను ఎండలో కూడా మేము తిప్పాలనుకోలేదు. ఆల్మోస్ట్ కార్లో కూర్చుని మొత్తం అట్లా చూస్తూ ఉన్నారు పిల్లలందరూ కూడా. అండ్ చూడండి ఈ భీమిలి బీచ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే, మేము వైజాగ్ వచ్చిన స్టార్టింగ్లో నాకు తెలిసి మేము ఇంటర్ చదువుతున్నప్పుడు అనమాట, అప్పుడు వచ్చాం భీమిలి బీచ్కి. అప్పటి నుంచి మళ్ళీ భీమిలి బీచ్కి అయితే రాలేదు. అండ్ మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి జస్ట్ అట్లా చూపిస్తున్నాను మీకు, అలా చూడడానికి వచ్చాను అంతే అనమాట. ఇప్పుడు
ఏంటి అంటే అక్కడి నుంచి వస్తూ నేను యాక్చువల్లీ పడుకుండిపోయిన కార్లో నాకు నిద్ర పట్టేసింది. లేచి చూసేసరికి ఇంకో ఇక్కడ సిఎంఆర్ కాంప్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్కి అయితే వచ్చాము. అండ్ నాకు అసలు తెలియకుండా షాక్ అయిపోయినమాట లేవగానే, ఏంటి మనం ఇక్కడికి వచ్చామా అని చెప్పేసి. అండ్ బయట అంతా ఎట్లా ఉంది ఏం చూడలేదు, లోపలికి అయితే వచ్చాం. కొంచెంసేపు పిల్లలతో ఎంజాయ్ చేసాం ఇక్కడ అంతే. ఇంకా మాకు ట్రైన్ టైం కూడా ఇంకా ఉంది కాబట్టి ఎక్కువ మళ్ళీ రావడం జరిగింది. ఇక్కడికి ఎక్కువసేపు ఉంది కదా, ఎందుకు బయట ఎక్కడో తిరిగే బదులు ఇక్కడికి వస్తే అట్లీస్ట్ షాపింగ్ మాల్ ఏవో ఒకటి షాప్స్ అవి చూస్తూ టైం పాస్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. అండ్ ఇక్కడ నుంచి అయితే ఇది చూసుకుని మేమైతే ఇంకా డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఫైనల్లీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ మేము ఏంటంటే వెయిటింగ్ హాల్లో కూర్చుందామా అనుకున్నాం కానీ బట్ ఎందుకులే, ఆల్రెడీ అక్కడ మాకు ట్రైన్ యాక్చువల్లీ ఏంటంటే కనుక మనకి ముందుగానే పెట్టేస్తాడు, కాకపోతే అప్పుడే స్టార్ట్ చేయరు. కానీ ఏసీ అది కూడా వేసింది, చల్లగా ఉంది. అండ్ లోపలికి అయితే వచ్చాము అనమాట. లోపలికి వచ్చేసి జస్ట్ అలా రిలాక్స్ అయ్యి టైం పాస్ చేసాము. అండ్ మాకైతే ఈ జర్నీ అంతా చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. అండ్ జర్నీ కూడా ఎక్కడా మాకు ఏ ఆటంకం లేకుండా అన్ని టెంపుల్స్ చూసుకుని కొన్ని ప్లేసెస్ విజిట్ చేసి వాటర్ ఫాల్స్ అవి చూసుకుని మొత్తానికి అయితే మా ట్రిప్ దిగ్విజయంగా కంప్లీట్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయి మేము అన్నవరంలో దిగుతాము. అన్నవరంలో ఆల్రెడీ ఆటో అయితే ఉంది, సో స్వామి వాళ్ళకి తెలిసిన ఆటో ఉంది, వాళ్ళు వస్తారు. అక్కడి నుంచి మేము ఇంకా ఇంటికి చేబ్రోలు ఇంటికి వెళ్ళిపోయి అక్కడి నుంచి కాకినాడ రిటర్న్ అయిపోతాం అనమాట. ఇంకా మొత్తానికి ఇదే ఈ వీడియోలో నేను చూపించబోయేది. అండ్ ఇక్కడ నుంచి ఆటో అది కూడా రెడీగా ఉంది బయట. మేమైతే ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోవడమే. అండ్ ఇక్కడ నుంచి అయితే చేబ్రోలు ఇంటికి వచ్చేసాము. అండ్ లక్కీగాడు అయితే పడుకుని పోయాడు. అండ్ ఫైనల్లీ చూసారు కదా, ఈ వీడియో ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలకి మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.